గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒకవేళ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఇదన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది, మనం స్వతహాగా మన చేతులారా మనం ఏదైనా చేసి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి అది మాట రూపంలోనో చేతల రూపంలోనో అది మనకు కర్మగా వస్తుందా, లేదు పక్కన వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే మనం అక్కడ ఉండి దాన్ని ఆపలేకపోతే కూడా అది కర్మగా మనకు వస్తుందా అంటే ఎలా తీసుకోవచ్చు? అంటే మన ఇంటెన్షన్ ముఖ్యం. అక్కడ నీకు శక్తి ఉండి నువ్వు ఎదుటి ఒక వ్యక్తి గాయపడుతున్నప్పుడు ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు శక్తి ఉండి నువ్వు స్పందించకపోతే కర్మ చుట్టుకుంటుంది. నీకు శక్తి లేక నువ్వు బలహీనం అయితే నీకు కర్మ చుట్టుకోదు. ఇప్పుడు ఈ కర్మ యొక్క తీవ్రత ఎలా ఉంటుందని చెప్పొచ్చు? అంటే నేను స్వంతంగా చేస్తే ఎలా ఉంటుంది, పక్కన వాడు చేస్తుంటే ఇప్పుడు మీరు అన్న ఈ పరిస్థితుల రీత్యా వచ్చే కర్మ ఎలా ఉంటుంది, ఏదైనా సమానమే అంటారా? లేదు, కర్మ ఈ స్థాయిని బట్టి ఉంటుంది. ఏ స్థాయి ఏ గ్రూప్లో ఎంతవరకు ఉన్నది అన్నది ఉంటుంది. ఎలా ఈ స్థాయి అంటే ఎలా అండి? అంటే ఎట్లా అనుకుంటుంది అంటే ఇప్పుడు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ధనవంతుడు నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ బాటసారి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమీ కనపడదు, ఆకలి అవుతుంటుంది. ఒక చెట్టు కింద కూర్చుంటే అలసిపోయి కూర్చుంటాడు. కూర్చునే క్రమంలో అక్కడ పని చేసుకునే ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తుల దగ్గర భోజనం ఉంటుంది, ఈ పర్సన్ దగ్గర ధనం ఉంటుంది కానీ భోజనం ఉండదు. వ్యక్తులు ఇతనికి వాళ్ళు తెచ్చుకునే భోజనంలో ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉంటాయి, ఇంకో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. ఈ 5 రొట్టెలు 3 రొట్టెలు ఇద్దరు వ్యక్తులు ఉంటాయి కదా, వీళ్ళు సమానంగా తినాలి. ముగ్గురు కలిసి ఎట్లా షేర్ చేసుకుంటారు? 8 రొట్టెలు ఉన్నాయి, ముగ్గురు సమానంగా షేర్ చేయాలి. ఎట్లా షేర్ చేసుకోవాలి చెప్పండి? ఏముంది, సపరేట్ చేసుకోవాలి. ఈక్వాలిటీ కావు కదా, రెండు చేసుకొని మిగతా వాటిల్లో భాగాలు చేసుకోవాలి. మన లాజిక్ మైండ్ ఇట్లుంటుంది. సో మన లాజిక్ మైండ్ వేరు, వెనకాల సిస్టమ్ వేరు. ఓకే. సో ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క రొట్టెను అంటే ఒక్కొక్క దాన్ని 3 పీసులు చేస్తాడు. 8 into 3 చేస్తాడు. ఓకే. ఎన్ని అయినాయి? 24 అయినాయి. ఓకే. ఇప్పుడు 24 అయినప్పుడు అందరు సమానంగా మనిషి 8 పీసులు అవుతాయి. తిన్నారా లేదా? తినే క్రమంలో ఈయన కృతజ్ఞతగా వీళ్ళిద్దరికి 8 బంగారు నగలు ఇచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పంచుకోవాలి. ఆయన వెళ్ళిపోయాడు, ఇచ్చిండు, కృతజ్ఞతగా ఇచ్చి వెళ్ళిపోయాడు. 8 ఇస్తే చెరసగం కదా, ఇంకేముంది అక్కడ? ఇప్పుడు మీ దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి. మీరేమన్నా ఒక రొట్టె ఎక్కువ ఉంది కదా, మీ లోపల ఏమైతుంది? ధనం ఇద్దరు అన్నదమ్ములను విడదీస్తుంది, ఆశ పుడుతుంది. నాది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటాను, అంతే. పుడుతుందా లేదా? అవునవును. సో మీ లోపల ఎప్పుడైతే ధనం కనబడంగానే ఆశ పుట్టిందో గొడవ స్టార్ట్ అయింది. నాకు 5 కావాలని మీరు అంటారు, అట్లెట్లుంటుంది శరీరం తీసుకోవాలని నేనంట. అర్థమైందా? అర్థమైంది. అంటే వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ క్రమేపీ గ్రామంలోకి వెళ్ళిపోయింది, పెద్దల కాడికి పోయింది. పెద్దల కాడికి పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్ద రాజు అనుకోండి, ఈ పంచాయత్ చూసి సగం తీసుకోమంటే ఇతని కోపం, 5 తీసుకోమంటే ఇతని కోపం. ఈ పంచాయతీ ఎవరు చెప్పినా తీర్మానం చేయాలి. ఆ గ్రామంలో ఉన్న రాజు ఏం చేస్తారంటే, అరే పలానా చెప్తే ఆయన నీతిగా చెప్తారు, ధర్మాత్ముడు, ఆయన రమ్మని పో అని చెప్పి తోలుకొస్తాడు. తోలుకొచ్చి ఈ పంచాయతీ అన్ని విన్న తర్వాత ఇది కొంచెం గందరగోళంగా ఉన్నది, నేను రేపు చెప్తా అని అంటాడు. రేపు చెప్తా అని ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. పడుకోగానే ఆయన డ్రీమ్లో వస్తుంది, ఎందుకు ఇన్ని తీర్మానాలు చేసినావు, ఏ చిన్నది మిస్టేక్ చేయలే. అప్పుడు ఏం చెప్పి డ్రీమ్లా ఈ 5 రొట్టెల వ్యక్తికి 7 బంగారు నగలు ఇయ్యి, 3 రొట్టెలైనకు 1 బంగారు నగ అని డ్రీమ్లో చెప్పిపోతాడు గాడ్. ఎందుకని అట్లా చెప్తాడు. ఇక్కడ వస్తాడు, ఇక్కడికి వచ్చి తీర్మానం చెప్పే క్రమంలో ఇక్కడికి వస్తాడు. చెప్పే క్రమంలో ఈయన ఇక్కడికి వచ్చినాక మామూలుగా సరిసగం తీసుకుంటే గొడవ, 3 ఇవ్వమంటే గొడవ అయింది. ఇప్పుడు వీనికి 7 ఇచ్చి వీనికి 1 ఇస్తే గొడవ కదా, ఇంకెందుకు కాదు, ఇంకా పెద్ద గొడవ, ఇంకా పెద్దగా అవుతుంది. అప్పుడు ఈయన పిలుస్తాడు, నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చినావు అంటాడు. 5 తెచ్చినా అంటాడు. ఒక్కొక్క దాన్ని కడిగేస్తే ఎన్నైనా అంటాడు. ఒక్కొక్క దాన్ని కడిగేస్తే 5 ఇంటి ఎన్నైనా మేడం? 15. ఆయన ఎన్ని తిన్నాడు మేడం? ఈయన 8 తిన్నాడు. 7 ఎవరికి ఇచ్చారు? 7 అతనికి ఇచ్చారు, ఆ ధనవంతునికి ఇచ్చారు. ఇంకో వ్యక్తిని పిలుస్తాడు, నువ్వు ఎన్ని తెచ్చినావు? 3 రొట్టెలు తెచ్చినావు. నువ్వు ఎన్ని కడిగేస్తే 9 అయినాయి. నువ్వు ఎన్ని తిన్నావు? 3 తిన్నావు. 8 తిన్నాడు. ఎన్ని మిగిలినవి? 1. సో నువ్వు ఇచ్చిన దానికి ఫలితం నీకు దక్కుతుంది, తన ఇచ్చిన దానికి ఫలితం తనకు దక్కుతుంది. క్లారిటీ ఉందా లేదా? సో మన లెక్కలు వేరు, గాడు లెక్కలు వేరు.
కర్మ ఇంటెన్షన్లో నువ్వు ఎటువంటి ఉద్దేశంతో చేస్తున్నావు, ఎంత రోల్లో ఉన్నావు. ఇప్పుడు మనం ఒక జీవ హింస చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకనికి వస్తాం, ఒక సోకు వస్తాం. అందరు ఏమనుకుంటారంటే కోసేవానికి కర్మఫలం అనుకుంటుంది, తినేవానికి అంటుకుంటుంది ఫలం. ఎట్లా? కారణం వీడైతే రీజన్ ఎవడు, కారణానికి ఫలితం అంటుకుంటుంది. మరి వాడు కొయ్యందే మనం తినం కదా. లేదు, వాడు ఎందుకోసం కోసాడు? మనం తినడం కోసమే. అంటే వాడు బిజినెస్ కోసం వాడు లేదు మీకు అట్లా అనిపిస్తుంది. అట్లా ధర్మం సిస్టమ్ వేరుంటది. ఇప్పుడు వీళ్ళిద్దరు 5 రొట్టెలు నాకు ఆశించిండా? లేదు. సో జరిగిందా లేదా? ఆశించకున్నా. కానీ వాడు కూడా కావాలని ఎవరో వస్తారు, వాళ్ళకి పెడతాము, ముగ్గురం ఉంటాము అంటే మన మైండ్ ఏమున్నది, బిజినెస్ అవుతుందనే కదా. వేరే వ్యక్తులు ఉంటేనే కదా వాడు కోసేది. నాకు బిజినెసే కాదు అనుకుంటే వాడు ఎందుకు హింస చేస్తాడు? ఓకే, అంతే కదా. అంటే లెక్కలన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చిన్న మిస్టేక్ రాదు అనుకుంటాం. నోటిలో చిన్న మాట కూడా వృధా కాదు. అంటే మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అనడానికి మేడం ఒక చిన్న రహస్యం చెప్తా. మన అవుట్పుట్ నిరంతరం పొద్దున లేచి నైట్ పడుకునేదాకా మన అవుట్పుట్ ఎటువంటి మాటలు వెళ్తున్నాయి, ఎటువంటి థాట్స్ బలంగా వెళ్తున్నాయి, ఎటువంటి చర్యలు బలంగా జరుగుతున్నాయి, అన్నింటికీ ఫలితం సృష్టించబడుతుంది. అదే నీ రిలేషన్. మొత్తం అవుట్పుట్ ఏం జరుగుతుందో నీ అవుట్పుటే నీ జీవితం. ఇదే ఫైనల్. ఇది ఒక్కటి బాగా అర్థం చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా, ఆ ఎరుకను పెంచుకొని కర్మలు చేస్తే హ్యాపీగా ఉంటాడు మనిషి. కానీ మీరు అన్నంత ఈజీ ఏం కాదు. అందుకే ఎరుక పెంచుకోవాలి మేడం. సంకల్పం వాడుకోవాలి. ఇక్కడ నీకు సంకల్పం ఉంది కదా, ఫ్రీ విల్ ఉంది కదా. ఫ్రీ విల్ను పట్టుకొని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని నేను సత్కర్మ చేసుకుంటూ పోయినప్పుడు నాకు రావాల్సింది నేచర్ ఇస్తుందని అనుకున్నప్పుడు నేచర్ మోసం చేయదు కదా. ఒకవేళ ఒక వ్యక్తి మేడం మీకు ఒక చిన్న రహస్యం చెప్తా. ఈ మధ్యలో నాకు టీచర్ వచ్చిండు, గవర్నమెంట్ టీచర్ వచ్చిండు. ఆయనకు 1,50,000 జీతం. నా దగ్గరికి వచ్చిండు. జీతం 1,50,000. ఆ కుటుంబం ఎంత బాగుంటుంది, అంత హ్యాపీగా అన్నీ ఉంటుందా లేదా? సో పిల్లలు చదువుతున్నారు, మంచి చదివే దశకు వచ్చేసరికి ఇల్లు కట్టుకున్నాడు, అంత కంఫర్ట్గా ఉన్నాడు. మంచి టీచర్లు ఎక్కడ సిస్టమేటిక్గా ఉంటారా లేదా, ₹1 కూడా మిస్యూజ్ చేయరు. సో ఈయనకి ఏం పుట్టిందంటే ఒక బుద్ధి పుట్టింది. బ్యాడ్ జోన్ ఎంటర్ అంటే కర్మ పూర్తి అయిపోయింది, పుణ్యం పూర్తి అయిపోయింది, బ్యాడ్ ఎంటర్ అయింది. బ్యాడ్ ఎంటర్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ డబ్బులు సరిపోతలేవు, పిల్లలు చదువులకు పెరిగిర్రు, ఇంకా డబ్బులు కావాలని ఏం చేసిండంటే ఒక చిట్టి వేయడం స్టార్ట్ చేసిండు. చిట్టి వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఒక 20 మంది చిట్టి ఎత్తారు. అంటే ఈయనకు ఒక చిట్టి మిగులుతుంది, కొంత డబ్బు మిగులుతుంది. బిజినెస్ స్టార్ట్ చేసిండు. అందులో కొంత వస్తుంది అని చేసి స్టార్ట్ చేసిండు కదా. బుద్ధి అటువైపు లాక్కెళ్ళింది, స్టార్ట్ చేసిండు. ఇట్లా 1 పోయింది, 2 పోయినాయి, 3 పోయినాయి, 4 పోయినాయి, ఒక 6-7 చిట్టీలు స్టార్ట్ చేసిండు. ఈ క్రమంలో కొంతమంది డబ్బులు అందని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్టడం మానేసిండు. కొంతమంది కట్టలే. ఈయన ఏం చేసిండు, ప్రపంచంలో దృశ్యం చూస్తే ఉద్యోగి, మంచి పేరున్నది. ఇప్పుడు మీరు ఎత్తుకున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? నాకు వాడు ఇస్తలేదంటే నమ్మడు కదా. అరే నమ్మడు. సో ఈ క్రమంలో ఏం చేసిండే తన సొంత డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిండు ఎత్తుకున్న వాళ్ళకు. వీళ్ళు ఎప్పుడో ఇస్తారు అని. ఈ కాలక్రమంలో ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలం ఏమైందంటే 2 కోట్ల పోయింది. ఇప్పుడు ఈయన జోన్ ఎట్లా అయింది, ఎంత గందరగోళంగా ఉంది. అదే బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసిన. సో అదే ప్రాథమిక దశలో ఈయనకి ఈ జ్ఞానం వస్తే వచ్చిన దానిలో కొంచెం సేవ ఉపయోగించినప్పుడు ఈయన పుణ్యం పెరిగినప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళకపోవు కదా. ఈయన గుడ్ జోన్లో ఉండేటోడు కదా. అది ఓకే. అంటే ఇక్కడ మళ్ళీ అంటే జ్యోతిష్యాన్ని తీసుకురావాల్సి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, ఏదైనా పని ప్రారంభించబోతున్నాం అన్నప్పుడు నీకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది, వద్దు నువ్వు ప్రారంభిస్తే అంత లాస్ అని అంటారు. అంటే ఇలాంటి నమ్మొచ్చేమో కదా ఇక్కడ. అంటే జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంది, నీ ప్రణాళిక, జన్మ ప్రణాళికను చెప్పడం. కానీ మూలం ఏంటంటే నీకు యాజ్టీస్గా చెప్పే జ్యోతిష్యులు లేడు ఇప్పుడు. కాకపోతే నీ టయాన్ని చెప్పొచ్చు, నీకు టైం గుడ్ నడుస్తుందా బ్యాడ్ నడుస్తుందా. బ్యాడ్లో ఉన్నప్పుడు నువ్వు స్పందించకు, దేనికి స్పందించకు. ఎప్పుడైతే స్పందించినవో అలా ఇరుక్కపోతాడు, ఆ పరిస్థితిలో ఇరుక్కపోతాడు, బయట పడలేడు, పడనీయది. ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు అప్పు చేసింది మేడం, ఇప్పుడు అవి కట్టడానికి ఏమి చేస్తారు, మీకు వేరే ఆప్షన్ లేదు, ఇంకో దగ్గర తీసుకోవాలి. ఇట్లా చైన్ తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు ఎప్పుడు మేల్కొంటాడు తెలుసా, ఇది వీని
ఇంకా ఏ ఆధారం ఏ ఆధారం లేనంత వరకు ఈ జోన్లో ఉంటాడు, అప్పటికి తలసిమప్పుడు అవుతుంది. అవును, ఇంకా బయటికి రాలేడు. అందుకనే ఎప్పుడైతే స్పందనలో ఇరికినమో జీవితం గందరగోళంలో పడుతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు ఆ కర్మ ప్రవాహం అనేది ఇలా తీసుకెళ్లాల్సింది ఉంది, కానీ ఆయన గనక ఒక నిశ్చలమైన సంకల్పంతో ఉంటే వద్దు ఈ బిజినెస్ నాకు అనిపించి ఆగిపోయి ఉంటే ఇదంతా జరగకపో. అంటే మన చేతుల్లో ఉంది మన లైఫ్, సేఫ్ జోన్ లో ఉంటుంది ఆ టైంలో. అది ఇప్పుడు నేను దానికి కొంతమందికి చెప్పడానికే నా ప్రయత్నం. అలా మీరు చెప్పి వాళ్ళ లైఫ్ లో చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉండొచ్చు అట్లా? అంటే నేను ఇప్పుడే నేను మార్కెట్ ఇప్పుడు బయటకు వచ్చి ఒక 4-5 నెలలే. అంటే అంతకుముందు కనబడకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు నేను మీడియా ముందకంగా చాలా మందికి అవగాహన కల్పిస్తున్నా. కొంతమంది బ్యాడ్గా ఇక్కడ లాస్ అయిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఇలా బిజినెస్ విషయంలో ఇట్లా చాలా మంది. ఈ లాంగ్ అంటే చాలా డెప్త్గా లాస్ అయిన వాళ్ళు వచ్చింది నా దగ్గర, కోట్లలో లాస్ అయిన వాళ్ళు వచ్చారు. సాల్వ్ చేశారా మీరు సమస్యను? చెప్పిన సాల్వ్ చేయడం కాదు, వాళ్ళను ఎలా బయటపడాలనో చెప్పిన. ఎలా బయటపడతారు, ఏం చేస్తే బయటపడతారు. సో మీరు ఏం చేస్తే జీవితం మారడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా నేను కొన్ని చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళ లోపల ప్రాథమిక దశలో కొంచెం బాధ నుంచి బయటపడ్డారు. అంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనం సో మెల్లగా స్లోగా ఆ బాధ నుంచి బయటపడ్డప్పుడు మెల్లగా ప్రయత్నాల వల్ల కొంచెం సేఫ్ అవుతారు. సేవ్ అయినప్పుడు కాలక్రమాన అది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తీసుకుంటే ఎక్కువగా భగవంతుని నమ్మే వాళ్ళు కూడా కొన్ని విరుద్ధమైన మాటలు మాట్లాడొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం పొద్దున్న నుంచి నైట్ వరకు మనం చేస్తున్న ప్రతి పని పైన ఒక అవగాహన, ఏం చేయాలన్న ఆలోచన కరెక్టా కాదనే ఒక క్లారిటీ ఇంపార్టెంట్. అవి 3 కరెక్ట్ గా ఉంటే మనం అలా కొట్టుకొని పోవాలా, లేదు ఇలా ఒడ్డున ఉండాలా అనేది మన చేతుల్లో ఉంది. మరి భగవంతుడి పని ఏంటండి ఇక్కడ? మనమే అన్ని క్రియేట్ చేసుకుంటే అసలు మన జీవితానికి భగవంతునికి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎందుకుంటది? ఆల్రెడీ ఆయన క్రియేట్ చేసి పెట్టిండు కంపెనీ ఎవరు రన్ చేస్తారు? ఇక్కడ సిస్టమ్ రన్ చేస్తుంది, సృష్టి జరుగుతుంది. ఆయన CEO సాక్షిభూతంగా అక్కడ ఉన్నాడు అంతే. యజమాని గ్రౌండ్ లోకి దిగుతాడా? రాడు. అంతే, ఆయన తయారు చేసి పెట్టిండు. ఆయనే సాక్షిభూతంగా సృష్టి జరుగుతున్న ఈ ఆటను గమనిస్తూ అట్లున్నాడు. గర్భగుల్లే భగవంతుడు చలించకుండా ఎట్లున్నాడో ఈ జగత్తులో మన లోపలనే ఉండి ఈ ఆటను గమనిస్తూ సాక్షి రూపంలో చూస్తూ ఉన్నాడు ఆయన. ఇది ఆట అనొచ్చా, మాయ అనొచ్చా? నేను ఆట అనుకుంటా, మీరు మాయ అనుకుంటారు. అంటే ఇంకా మీరు అన్న తెలిసిన వానికి ఆట, తెలియని వానికి మాయ. అందుకే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం అంటారు అన్నమయ్య. దానికి వివరణ ఏ రకంగా? తెలియకున్న బంధం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇరుక్కపోతాడు కదా, అంటే పట్టుకున్నది అక్కడ, ఆ పట్టుకున్నప్పుడు వీడు బాధపడుతుండే, పెయిన్ ఫీల్ అవుతుండే. అంటే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకున్న రోజు దాని నుంచి విముక్తుడివి. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను వచ్చి ఒక 5 లక్షలు మోసం చేసిండు. మోసం చేసినప్పుడు నాకు సత్యం తెలుసు, నేను ఏదో గత కర్మ ఫలం వల్ల ఈ వ్యక్తి ఎంటర్ అయ్యిండు, వీడు మోసపోయినా పోయింది నా కర్మ ఫలం అని నేను అనుకుంటా. నేను తీసేసిన, దాంతో డిటాచ్ అయిపోయినా, ఫ్రీ అయినా. కానీ మామూలు వ్యక్తి ఏమనుకుంటాడు, వీడు వచ్చి నన్ను మోసం చేసిండు, వీడి వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్పి నేను ఇంకా ఫీల్ అవుతున్నానా లేదా? ఆ దుఃఖం ఉందా లేదా? ఆ బంధంలో అంటే సమస్యను పట్టుకుని ఉన్నదా లేదా మన మైండ్? సో అది బంధం. ఓకే, అంటే అవన్నీ మనకి ఏవి తగలకుండా ఉండాలి అని అంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ మనని మనం తెలుసుకోవాలి. అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్. అది మెడిటేషన్, ధ్యానంల పద్ధతులు, అది డిఫరెంట్ టాపిక్. ఓకే, ఇప్పుడు అంటే సపరేట్ అన్నారు ధ్యానము ఇవన్నీ. ఈ కర్మ ఇదంతా మనం ఏదైతే ఇందాక 3 సూత్రాలు అనుకున్నామో మన లైఫ్ ని నిర్ణయించబడేవి, అవన్నీ ఒక ప్రాసెస్, ఒక ఏకత్రాటిపైకి వచ్చి మనం కరెక్ట్ గా మన ఆలోచన ప్రకారం వెళ్ళాలంటే ధ్యానం ఉపయోగపడుతుంది అంటారా? ధ్యానం ఎందుకు? ధ్యానం వల్లనే నీకు జ్ఞానం వస్తుంది, ధ్యానం లేకుండా జ్ఞానం రాదు కదా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చింది అని అంటే ఈ బంధాలలో చిక్కుకోకుండా మనం మోక్షాన్ని పొందుతాము.
మీరు అన్నదానికి అర్థం అదేనా? అంటే ఇప్పుడు ఈ బంధాల్లో చిక్కుకోకపోవడము ఇవన్నీ ఉండాలంటే మనం ఒక ఆలోచన అనేది స్థిరంగా ఉండాలంటే ధ్యానం కంపల్సరీ. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు అంటే కొన్ని మార్గాలు ఉంటాయి, అది ధ్యానాన్ని ఎంచుకుంటావా, నామస్మరణ ఎంచుకుంటావా, లేదంటే భక్తి మార్గం ఎంచుకుంటావా, భగవంతుడి గురించి వినటమా, ఏం చేసినా కూడా అది మనం ఒక జ్ఞానాన్ని తెలుసుకోవటము వినటము అది ఏ రూపంలో అయినా కూడా ఓకే అంటారు కదా. అవును, ఓకే. మీరేమంటారు దాని గురించి? అంటే అన్ని పద్ధతులు, ఇప్పుడు మోక్షం అనేది డెస్టినీ ఫైనల్, అంటే మన ఎండ్ పాయింట్ అనుకుందాం. సో ఈ పరిణామ క్రమంలో విభిన్న దారులు అవి. భక్తి మార్గం అనేది పూర్తి సరెండర్నెస్, అంటే సమర్పణ భావంలో వెళ్ళిపోవాల్సింది. కానీ జ్ఞానం రాదు. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల నీకు ప్రతి విషయం పట్ల స్పష్టత ఏర్పడి నీకు మూల చైతన్యం ఎలా పనిచేస్తుంది అనేది నీకు అర్థమవుతుంది. ఓకే, జ్ఞానం. కానీ భక్తి మార్గంలో పూర్తిగా దైవమే ఉంటాడు, తాను అనేది కోల్పోతాడు. అంటే అంతా ఆయన నడిపిస్తున్నాడు అనే ఆలోచనలో అంటే నేను అనే అస్తిత్వం వదిలేసుకుంటాడు అక్కడ భక్తి మార్గంలో. అది వదిలేసుకోవాలి. వదిలేసుకోలేదనుకో మళ్ళీ అక్కడ అయిపోతాడు. ఓకే, అంటే మీ అన్వేషణ ఇది దాని గురించి మనం నెక్స్ట్ లెవెల్లో ఒక చిన్న టాపిక్ చెప్తాం మేడం. జ్ఞానం వల్ల ఏమైందంటే మనలో పరిపక్వత దశకు వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. సో దానికి ధ్యానం గురించి ఒక సపరేట్ ఎపిసోడ్ పెడదాం. అంటే మనని మనం తెలుసుకోవాలి అని అంటే ధ్యానం మనకు ఉపయోగపడుతుంది. ధ్యానం ఉపయోగపడుతుంది. ఓకే, ధ్యానం వేరు, ధ్యాన స్థితి వేరు. ధ్యానం అనేది పద్ధతి చేయడం, ధ్యాన స్థితి రావడం అది మన చేతుల్లో ఉండదు. ధ్యాన స్థితి అంటే ధ్యానం అనేది ఒక ప్రాసెస్, ధ్యాన స్థితి అనేది దాని ఫలితం. అది ఇప్పుడు మనం నిద్ర రావాలంటే పడుకుంటాం, పడుకున్న తర్వాత నిద్ర సహజంగా వస్తుంది, అంతే, అది మన చేతులు ఉండదు. సో ధ్యాన స్థితి అనేది నువ్వు మనస్సు లేకుండా అయినప్పుడు ఆ స్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉంటాం, అది ఎట్లా జరుగుతూ ఉంటుంది, అది ఒక నెక్స్ట్ ఎపిసోడ్. తప్పకుండా అండి. సంతోషం అండి, నిజంగా చాలా మంచి విషయాలు అయితే మాట్లాడుకున్నాము. నిజంగా మంచి జ్ఞానం ఉంది. అంటే అనుకుంటారు కదా మనిషిని చూసి అంచనా వేయకూడదు అని చెప్పి, అది మీరు నిజంగా ప్రూవ్ చేశారు. ఇంత జ్ఞానం ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేస్తారు మిమ్మల్ని చూసిన వెంటనే. కానీ మీతో మాట్లాడితేనే తెలిసింది నిజంగా ఇంత జ్ఞానం ఉంది. అది మీతోటే స్టాప్ అవ్వకుండా నలుగురికి ఉపయోగపడేలా మీరు అందిస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు అన్నట్టుగా మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ మేడం. మీకు అవకాశం ఇచ్చిన మీకు, మీ సిబ్బందికి ధన్యవాదాలు.